స్వయం సహాయక సంఘాలకు, రైతులకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, చిన్న వ్యాపారులకు సబ్సిడీతో కూడిన రుణాలు, ఆర్థిక సహాయం అందించబడింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, సెరికల్చర్ మరియు ఇతర జీవనోపాధి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వబడింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల కింద సుమారుగా 57.51 లక్షల లబ్ధిదారులు, అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక్క 5,016.07 కోట్ల ప్రయోజనం అందజేయబడింది. జిల్లా అభివృద్ధికి గాను 1194.91 కోట్లతో 6,197 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల ఫలితంగా జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక మరియు సేవా రంగాలలో గణనీయమైన వృద్ధి సాధించడం జరిగింది. జిల్లా జీడిపి 37,143 కోట్ల నుండి 45,180 కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం కూడా 1,61,549 రూపాయల నుండి 1,95,098కి పెరిగి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. దీంతోపాటు జిల్లాలో గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 72,814 ఇల్లు. 2 సంవత్సరాలు ఇది విజయనగరం గడ్డ తాలూకా చరిత్ర. నేను ఎందుకంటే ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఇక్కడున్న ప్రతి మహిళ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా రాబోయే భవిత ఈ యువతది. ఆ యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లాలని చాలామంది మాట్లాడతారు, చాలామంది రీల్స్ కూడా చేస్తారు. కానీ అదే వెనుకబడిన జిల్లాలు అనుకున్న విజయనగరం కానీ శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు ఈరోజు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనకుండి నడిపించే జిల్లాలుగా ఈరోజు తీర్చిదిద్దే క్రమంలో ఈరోజు మనందరం ఉండబోతున్నామని చెప్పడానికి ఈ 2 ఏళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో మనం స్టార్ట్ చేసుకున్నాం, కానీ ఈ రోజుకి కూడా కార్యరూపం దాల్చలే. కానీ ఈరోజు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల్లో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అది కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి. ఎన్నో పరిశ్రమలు, రిలయన్స్ డేటా సెంటర్, ఈరోజు అలాంటివే కాకుండా ఎన్నో పరిశ్రమలు ఈరోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈరోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. దాంతోపాటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి. ఇందాకే గౌరవ కలెక్టర్ గారు మనకు ఒక నివేదిక కూడా ఇచ్చున్నారు. ముఖ్యంగా మన విజయనగరంలో లాస్ట్ టైం వరకు కూడా మన జీడిపి చూస్తే 37,143 కోట్ల నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో 45,180 కోట్లకి పెరిగిందంటే తలసరి ఆదాయం ఇక్కడ చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. 161,000 నుంచి ఈరోజు 195,000కి పెరగడం అన్నది ఇదేదో కాగితాల్లో మేము చూపుతున్నది కాదు, గణాంకాలు చాలా క్లియర్గా చెప్తున్న సందర్భాన్ని కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకు అనుకుంటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా దగ్గర 6,000కి పైగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడమే కాకుండా దానికి దగ్గర 1,200 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈరోజు మీ ఊర్లో పడ్డ రోడ్డైనా, మీ ఊర్లో ఉన్న ఒక సాగునీరైనా, త్రాగే నీరైనా ఏదైనా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినవే. ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన ఇంటి ముందు చూస్తే రోడ్డు పడుతుంది, మన కాలనీలో చూస్తే తాగేదానికి నీళ్లు వస్తున్నాయి. ఈరోజు మన సాగునీరు దగ్గరికి వస్తే మన పంట పొలానికి నీళ్ళు వచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే ఒక దార్శనికత కలిగిన నాయకుడు తాలూకా నాయకత్వం. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు. ఇందాకే పెద్దలందరూ కూడా చెప్పారు, చాలామంది సంక్షేమానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు ఎంచుకున్న తర్వాత మొండి చేయి చూపించిన సందర్భాలు కూడా చాలా కనిపించినాయి. కానీ ఈరోజు అది కాదు. గవర్నమెంట్ 2,000 నుంచి 3,000 రూపాయలు ఆ రోజు వాళ్ళు పెంచినా కూడా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడానికి ఇంకా ఎలక్షన్లు కాలేదు, రిజల్ట్ రాలేదు, అయినా కూడా ముందు నెల నుంచి ఇస్తామని చెప్పి ఈరోజు దేశంలోనే పెన్షన్స్ అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా, ఎంత లోట్ బడ్జెట్లో ఉన్నా కూడా ఈరోజు ఒక అవ్వకి ఒక తాతకి భరోసా కల్పించాలి, ఒక భర్త లేని వితంతువుకి భరోసా కల్పించాలి, ఒక ఒంటరి మహిళకి భరోసా కల్పించాలి, ముఖ్యంగా ఒక వికలాంగుడికి భరోసా కల్పించాలి. అయితే మీ అందరూ ఉన్నటువంటి మేలుకొల్పులో ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల కాల పరిమితంలో అటు సంయుక్తంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ,
అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అన్ని రంగాల్లో చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కానీ పట్టణ ప్రాంత అభివృద్ధికి కానీ లేదా ఉన్నటువంటి వసతుల్లో కానీ అన్ని వేళల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ చేసుకున్నాం, పునఃప్రారంభించుకున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ పునఃప్రారంభించుకున్నాము. అలాగే రోడ్ల నిర్మాణం చేసుకున్నాము. అలాగే శానిటేషన్ కూడా అభివృద్ధి చేసుకున్నాము. శానిటేషన్ కూడా గత పాలకుల నిర్వీర్యం వల్ల లక్షల టన్నుల చెత్త ఈ రాష్ట్రంలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త ఒరవడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి, మహిళలు ఉద్దేశించి స్వయం సాధికారిక ఆర్థిక అభివృద్ధి ప్రతి కుటుంబాన్ని ఎలా కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మనం చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు ఒక కొత్త ఒరవడి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామిక తీసుకురావాలి, ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధిలోనే వాళ్ళు మెరుగైనటువంటి కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారన్న ఒక ఆలోచనతో అన్ని వేళలా ఈరోజు డ్వాక్రా సంఘాల్లో కానీ, యువతకు ఉద్యోగ కల్పనలో కానీ, యువత స్వయం ఉపాధి చేసుకునేలాగా ఎంఎస్ఎంఈ పాలసీలు డిఫైన్ చేయడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కార్యరూపం చేయడం జరుగుతుంది.